పార్టీ ఆఫీస్ పోయింది, మెజారిటీ ఎమ్మెల్యేలు చేజారు, అధ్యక్ష పదవి సైతం తీసేశారు. ఆఖరికి పార్టీ గుర్తు కూడా పోతోంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పరిస్థితి. నిమిషం క్రితం వరకు పక్కనే కూర్చున్న నేతలు మరో నిమిషం తర్వాత రెబెల్ గ్రూప్ లో చేరుతున్నారు. ఇక ఉండబట్టలేక నన్ను చంపాకే నా పార్టీని ముట్టుకోండి అంటూ మాట్లాడారు. ఇంతకీ తృణమూల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, దీదీ ఏం చేయబోతున్నారు? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురైన ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్ర అంతర్గత సంక్షోభంలోకి నెట్టేసింది. వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కానీ పార్టీలో తిరుగుబాటు జ్వాలలు మునుపెన్నడూ లేని విధంగా భగ్గుమన్నాయి. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది రితబ్రత బెనర్జీ నేతృత్వంలో రెబల్స్ గ్రూప్ గా మారారు. వీళ్లంతా మమతా నాయకత్వాన్ని సవాల్ చేస్తూ జాతీయ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించి ఆ స్థానంలో అరూప్ రాయ్ను కూర్చోబెట్టారు. లోక్సభ ఎంపీలు సైతం మూడో వర్గాన్ని ఏర్పాటు చేసి అసలైన తృణమూల్ మాదే అంటూ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ సంక్షోభం చాలదన్నట్టు మమతకు అత్యంత నమ్మకస్తురాలైన రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య కూడా శనివారం షాక్ ఇచ్చారు. తన పదవితో పాటు బ్యాంక్ ఖాతాల బాధ్యతలకు రాజీనామా చేసి రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్ క్యాంపులో చేరిపోయారు. అంతటితో ఆగకుండా శుక్రవారమే రెబల్స్ వర్గం కోల్కతాలోని తృణమూల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఈ పరిణామాలన్నీ చూస్తున్న దీదీ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. తిరుగుబాటు నేతల్ని ద్రోహులుగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్టీ గుర్తునిచ్చింది తానే, 2026 ఎన్నికల్లో వాళ్ల నామినేషన్లపై సంతకం పెట్టింది తానే. అలాంటిది ఎన్నికలు ముగిసి 2 నెలలు కూడా కాకముందే ద్రోహులుగా మారతారా అంటూ రెబల్స్ పై విరుచుకుపడ్డారు. దేనికైనా ఒక హద్దుంటుందని మండిపడ్డారు. పార్టీ ఆఫీస్ బిల్డింగ్ ను 2027 అక్టోబర్ వరకు లీజుకు తీసుకున్నామని, వ్యక్తులు మారినా సంస్థ అంతం కాదని హెచ్చరించారు. తనను ఆపాలంటే చంపాల్సిందే, అవసరమైతే పార్టీ గుర్తు మెడలో వేసుకుని ప్రజల్లోకి వెళ్తాను గాని బీజేపీ ముందు తల వంచే ప్రసక్తే లేదంటూ దీదీ భావోద్వేగంగా ప్రకటించారు. ఇకపై రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని స్వయంగా తానే చూస్తానన్న మమత తన ఇల్లే ఇకపై తృణమూల్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుందని ప్రకటించారు. జూలై 21న జరిగే సాంప్రదాయ అమరవీరుల దినోత్సవ ర్యాలీ ద్వారా తన పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు దీదీ.